వంశీ విభో సితకరా నవనీరదాభా పీతాంబరధరుణబింబఫలధరోష్ట పూర్ణేందు సుందరముఖ అరవింద నేత్ర కృష్ణాం పరం కిమపి తత్వహం న జానే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ చంద్ర భగవాన్ की, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की, నితాయ గౌర ప్రేమానందే హరి హరి బో. హరే కృష్ణ. భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. సో మనము గత వారంలో చర్చించుకున్నాం, భీష్మ స్తుతి చర్చించుకున్నాం. ఈ భీష్మ స్తుతి అద్భుతమైన స్తుతి. భీష్మ దేవుడి యొక్క ప్రవచనం కూడా అద్భుతమైంది అన్నమాట. చాలా అద్భుతమైన ప్రవచనం. ఇంత పెద్ద ప్రవచనము ఎవరు కూడా ఇవ్వలేదన్నమాట. శ్రీమద్ భాగవతంలో కేవలము సూత్ గోస్వామి హైలైట్ మాత్రమే మనకి వినిపించాడనమాట. దీనికి విస్తరణ మహాభారతము, శాంతి పర్వము, భీష్మ పర్వంలో అనేక శ్లోకాల్లో, కనీసం 18,000 శ్లోకాల్లో విస్తారంతో ఉందన్నమాట ఈ భీష్మాచార్యుల యొక్క ప్రవచనం. మానవ సమాజానికి ఒక అద్భుతమైన సందేశం అన్నమాట. యావత్ మానవ సమాజం కూడా అలాంటి భీష్మ స్తుతి, భీష్మ ప్రవచనం మనమందరం కూడా ఈరోజు శ్రవణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ముందుగా భాగవతం యొక్క మహత్యం తెలుసుకొని తర్వాత భీష్మాచార్యుల యొక్క స్తుతిని మనము విందాం. శ్రీమద్ భాగవతము సమస్త వేదాల యొక్క సారాంశము. నిగమ కల్ప తరోర్గలితం ఫలం. నిగమ వేద వృక్షంకి పరిపక్వతమైన పండు శ్రీమద్ భాగవతము. అలాంటి పరిపక్వతమైన పండుని సుఖదేవ్ గోస్వామి దీన్ని టచ్ చేశాడనమాట. ఇలాంటి పండుని సుఖదేవ్ గోస్వామి టచ్ చేయగానే ఇది మధురాతి మధురంగా మారిపోయిందనమాట. తర్వాత వ్యాసముని ఏం చెప్తున్నారు, ఇలాంటి భాగవతాన్ని పిబతం భాగవతం, రోజు తాగుతూనే ఉండండి. ఎప్పటి వరకు తాగాలి? రసమాలయం. ఎప్పటి వరకు అయితే, ఆలయం అంటే ప్రళయం అంటే ఈ శరీరము ఎప్పటి వరకు నశించదో అప్పటి వరకు పిబతం భాగవతం, త్రాగుతూనే ఉండు రసమాలయం. వ్యాసముని ఈ భాగవతం యొక్క మహత్యం చెప్తున్నారనమాట. భాగవతము, శ్రీమద్ భాగవతం, శ్రీ అంటే సౌభాగ్యంతో కూడింది, శ్రీ అంటే శక్తితో కూడింది, శ్రీ అంటే అందంతో కూడింది, శ్రీ అంటే ఐశ్వర్యంతో కూడింది. ఇలాంటి శ్రీతో యుక్తమైన భాగవతము ఐశ్వర్యపూరితమైన భాగవతము. సమస్త
సంపదతో కూడిన భాగవతము, శ్రీమద్ భాగవతము. ఒకసారి సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతం పరీక్షిత్ మహారాజుకి ఇత్యాది ఋషులందరికీ భాగవతం వినిపిస్తున్నారనమాట. ఈ విషయము దేవలోకంలో ఇంద్రుడు తెలుసుకొని భూమి మీదకి రావడం జరిగిందనమాట. వచ్చి సుఖదేవ్ గోస్వామి దగ్గరికి వెళ్ళాడనమాట. ఏ సుఖదేవ్ గోస్వామి, నా దగ్గర అమృతం కలిసి ఉంది. ఈ అమృతాన్ని మీరు ఉంచుకొని మీ దగ్గర ఏదైతే భాగవత అమృతం ఉందో అది నాకు కూడా తాగిపించండి, నాకు కూడా వినిపించండి అని ఆయన దగ్గరికి వచ్చి సౌద అంటే ఒక వ్యాపార స్థితిలా మాట్లాడాడు అనమాట. సుఖదేవ్ గోస్వామి వెంటనే కోపం వచ్చి, ఏ ఇంద్ర, తక్షణమే ఈ ప్రాంతం వదిలి నువ్వు వెళ్ళిపో, లేదంటే నీకు శాపం ఇస్తాను అని సుఖదేవ్ గోస్వామి చెప్పాడనమాట. నువ్వు నేరుగా నా దగ్గరకు వచ్చి భాగవతం సభలో కూర్చొని భాగవతం వింటే ఒక అందంగా ఉండేది, కానీ నువ్వు నాతోని బేరమాడే స్థితిలోకి వచ్చావు అనమాట. ఎక్కడ నీ తుచ్చమైన దేవలోకంలో ఉన్న అమృతం, ఎక్కడ శ్రీమద్ భాగవతం అమృతం, దీనితోని పోలుస్తావా? వెంటనే వెళ్ళిపో, ఈ ప్రాంగణం వదిలి వెంటనే వెళ్ళిపో, లేదంటే నీకు శాపం ఇస్తాను అనేసి చెప్తున్నాడు అనమాట. దేవలోకంలో ఉన్న అమృతము, ఇంద్రుడి దగ్గర ఏదైతే అమృతం ఉందో అది తాగితే కొంతకాలం వరకే జీవి దీర్ఘాయువుగా ఉంటాడు, కొన్ని లక్షల సంవత్సరాలు. కానీ పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణింపక తప్పదు. జాతశ్రయే ధ్రువం మృత్యు, ధ్రువం జన్మ మృతస్యచః. పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. ఇంద్రలోకంలో ఉన్న అమృతము తాగితే కొన్ని లక్షల సంవత్సరాలు దీర్ఘజీవిగా ఉంటారు, నిరోగుగా ఉంటారు. కానీ శ్రీమద్ భాగవతం అనే అమృతాన్ని ఎవరైతే తాగుతారో ఈ జీవన కాలంలో కూడా సుఖంగా జీవిస్తారు, తదనంతరము ముక్తికి పాత్రలు అవుతారనమాట. ఇంద్రలోకంలో ఉన్న ఇంద్రుడి దగ్గర అమృతం త్రాగితే కొన్ని లక్షల సంవత్సరాలు దీర్ఘజీవిగా ఉంటారు. తర్వాత ఎప్పుడైతే అమృతం యొక్క ప్రభావం క్షీణించిపోతుందో, ఆ యొక్క పుణ్యం ఎప్పుడైతే నశించిపోతుందో తిరిగి మళ్ళా భూమి మీద జన్మించవలసి వస్తుంది. కానీ ఈ అమృతం అలా కాదనమాట. ఈ భాగవతం అనే అమృతాన్ని ఎవరైతే తాగుతారో, పిబతం భాగవతం ఎవరైతే తాగుతారో బ్రతికి ఉంటుండగా ముక్తిని సాధించడం అన్నమాట. ఈ జన్మలో కూడా సుఖంగా ఉంటారు, తదంతరం భగవద్ధామానికి అపవర్గాన్ని ప్రాప్తిస్తారు, అంటే భగవద్ధామాన్ని ప్రాప్తిస్తారు. సో ఈ విధంగా శ్రీమద్ భాగవతము అద్భుతమైన గ్రంథం అన్నమాట. శ్రీమద్ భాగవతము ఎక్కడైతే వినిపిస్తారో, ఎక్కడైతే భాగవత సప్తాలు అవుతావో అక్కడ సమస్త పాపాలు కూడా పటాపంచలైపోతాయి, పారిపోతాయి. శ్రీమద్ భాగవతం సింహ గర్జన లాంటిది. ఒక భయంకరమైన అడవిలో ఒక క్రూర మృగము, సింహము గర్జిస్తే చిన్న చిన్న జీవ జంతువులన్నీ ఎలాగైతే పారిపోతావో, శ్రీమద్ భాగవతం అనే గర్జన ఎక్కడ జరుగుతుందో అక్కడ సమస్త పాపాలు కూడా, ఆ చుట్టుపక్కల ఉన్న పాపాలు కూడా సమస్తం కూడా పారిపోతాయి. ఇది భాగవతం.
భాగవతంలో అనేక మహిమలు ఉన్నామన్నమాట. పద్మ పురాణంలో చాలా చక్కగా వ్యాసముని మనకి చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా భాగవతం అనేది ఒక గ్రంథమే కాదు, భాగవతం భగవంతుడి యొక్క స్వరూపంగా కూడా భావించాలన్నమాట. భాగవతం అంటే మన దగ్గర సాక్షాత్ రాధాకృష్ణులు ఉన్నట్లే మనం భావించాలన్నమాట. కృష్ణుడికి శ్రీమద్ భాగవతంకి ఎటువంటి వ్యత్యాసం లేదు, రెండు సమానమే. అయితే మనము ఎప్పుడైతే భాగవతాన్ని అవమర్యాద చేస్తామో భక్తి నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది. భాగవతము ఒక పుస్తకము కాదు, ఒక దివ్య గ్రంథము. దీని వెనకాతల ఎంతో మంది మహానుభావులు ఋషులు యొక్క త్యాగము, బలిదానం ఉందన్నమాట. వ్యాసముని యొక్క బలిదానము ఎంతో దీర్ఘ తపస్సు చేసి ఈ భాగవతాన్ని రచించారనమాట. అలాంటిది భాగవతం సదా గౌరవంతో ఆదరంతో దీన్ని చదివి లోకానికి పంచిపెట్టాలి. ఈ భాగవతం అనే అమృతాన్ని స్వయం తాగుతూ లోకానికి పంచిపెట్టాలమ్మా. సో భీష్మాచార్యుల దగ్గరికి పాండవులందరూ కూడా వచ్చారనమాట. యుధిష్ఠి మహారాజు శోక సముద్రంలో ఉన్నాడు. ఎందుకు శోక సముద్రం? యుధిష్ఠి మహారాజు భావన ఏంటంటే, యుద్ధం నా నుంచి జరిగింది, నా కారణంగా ఇంత సైన్యం 18 అక్షౌ సైన్యానికి మరణానికి కారణం నేనే అని భావనలో ఉండి, దీని అంతటికి కారణం నేనే అని భావించుకొని శోకిస్తున్నాడు అనమాట. ఇదంతా శోక చింతనతో కూడిందనమాట. ధర్మరాజు శోక చింతనతో కూడిన వ్యాఖ్యానం. ఈ విధంగా శోకిస్తే అనేక మంది ఋషులు మునులు వచ్చి ఎంతో మంది బోధన చేశారు, అయినా సరే వినలేదు. అది కృష్ణుడి యొక్క సంకల్పం కూడా. ఇవి ఎవరి ద్వారా వింటావో చెబితేవో, ఎవరు చెబితే మాట వింటావో వాళ్ళ ద్వారా వినిపించడం జరుగుతుందని ధర్మరాజుని కురుక్షేత్రం తీసుకొని వెళ్తారు. కురుక్షేత్రంలో భీష్మాచార్యులు ఉన్నారనమాట. భీష్మాచార్యుల ద్వారా ఈ ప్రవచనం జరగాలి, అద్భుతమైన ప్రవచనం జరగాలి, దివ్యమైన సందేశం ఈ మానవ సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలి. ఈ ఉపన్యాసము ఒక మానవ సమాజానికి ఒక ఆదర్శంగా ఉండాలని భగవంతుడి యొక్క భావన అన్నమాట. ఈ విధంగా వాళ్ళందరినీ కూడా కురుక్షేత్రాన్ని తీసుకుని వెళ్తారు. అనేక రకాలుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తారనమాట భీష్మాచార్యులు. ఎంతో మంది ఋషులు మునులు, పర్వత, నారద, ద్రౌమ్య, ఎంతో మంది ఋషులు మునులు, యోగులు, వీళ్ళందరూ కూడా భీష్మాచార్యుల యొక్క ప్రవచనం వినడానికి వచ్చారనమాట. వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని భీష్మాచార్యుల దగ్గర వినడానికి ప్రయత్నం చేస్తున్నారనమాట. దానితో పాటు అన్యచ మునియో బ్రహ్మరాతయ, బ్రహ్మరాత సాక్షాత్ ఎవరో సుఖదేవ్ గోస్వామి కూడా రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఎంతో మంది మహానుభావులు వచ్చారనమాట. తర్వాత భీష్మాచార్యులు ఈ విధంగా చెప్తున్నారనమాట. తస్మాదిదం దైవతంత్రం వ్యవసస్య భరత ఋషభ. ఏ భరత వంశ శ్రేష్ఠుడా, నీ జీవితంలో కష్టం ఏదైతే వచ్చిందో, తస్మాత్ ఇదం దైవతంత్రం,
మీ జీవితంలో ఏదైతే కష్టం వచ్చిందో ఇది దైవతంత్రం, ఇది భగవంతుడి యొక్క తంత్రం అన్నమాట. భగవంతుడి కృష్ణుడి యొక్క సంకల్పం ఇది. భక్తుల జీవితంలో ఎప్పుడైతే కష్టం వస్తుందో అది కృష్ణుడి యొక్క సంకల్పంతోనే వస్తుంది. ఎందుకంటే భగవంతుడు కూడా గోలోకంలో ఉండి ఆలోచిస్తాడనమాట, ఇంకెన్నిసార్లు ఎన్ని జన్మలు కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు నా భక్తుడు. ఒకే జన్మలోనే ఎక్కువగా కష్టాలు ఇచ్చి ఈ జన్మలోనే నా దగ్గరికి రావాలని ఆయన సంకల్పించుకుంటాడు. అందుకనే కష్టాల మీద కష్టాలు, దుఃఖాల మీద దుఃఖాలు జీవులకి, భక్తులకి వస్తూ ఉంటాం అనమాట. అప్పుడప్పుడు చూడండి, కష్టం మీద కష్టం ఎదురవుతూ ఉంటుంది. అప్పుడు ధైర్యంగా, స్థిరంగా, ధైర్యం కోల్పోకుండా ఉండాలన్నమాట. ఇంకా ఎక్కువ భక్తి చేయడానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఎప్పుడైతే మన జీవితంలో కష్టం వస్తుందో ఇంకా ఎక్కువగా భగవద్భక్తికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నా. భీష్మాచార్యులు ఈ విధంగా చెప్తున్నారన్నమాట. అయితే ఇక్కడ భీష్మాచార్యులు చెప్తున్నారు, ఏ సవై భగవాన్ సాక్షాత్ ఆది నారాయణ పుమాన్ మోహయన్మాయ లోక గుడ చరతి వృష్టిసు. ఏ సవై భగవాన్ సాక్షాత్. ధర్మరాజు అడిగారు, తాత మరి మాకు కష్టాలు ఇచ్చే వ్యక్తి ఎవరు? మరి భగవంతుడు కష్టాలు ఇస్తానంటున్నా కదా, భగవంతుడు భీష్మాచార్యులు చెప్పారనమాట, ఇదం దైవతంత్రం భరత ఋషభ, ఏ భరత వంశ శ్రేష్ఠుడా, ఇదం దైవతంత్రం, ఇది ఏదైతే జరిగిందో దైవతంత్రం అదంతా భగవంతుడి యొక్క కర్తృత్వం. భగవంతుడు ఎవరో కాదు, నీ దగ్గర ఉన్నాడే ఆ శ్యామసుందరుడు కృష్ణుడు, ఆయన నీకు కష్టాలు ఇచ్చాడని. తర్వాత చెప్తుంది, ఏ సవే భగవాన్ సాక్షాత్. ఈయన అప్పుడు ధర్మరాజు అడిగాడు అనమాట, ఈయన నాకెందుకు కష్టాలు ఇస్తాడు? ఈయన మేనత్త కొడుకు, స్నేహితుడు, మిత్రుడు, మేనబావ, మేనత్త కొడుకు, సంబంధి. మేము కలిసిమెలిసి తిరుగుతూ ఉంటాము, ఒకే మంచం మీద పడుకుంటాం, ఒకే కంచంలో భోజనం చేస్తూ ఉంటాము. ఇలాంటి వ్యక్తి మాకెందుకు కష్టాలు ఇస్తాడు? అప్పుడు భీష్మాచార్యులు చెప్తున్నాడు అనమాట, ఈయన మేనత్త కొడుకు కాదు, ఏ సవై భగవాన్ సాక్షాత్ ఆది నారాయణ పుమాన్. ఈయన సాక్షాత్తు భగవంతుడు. కలియుగంలో జనాల యొక్క కన్ఫ్యూషన్ దూరం చేస్తున్నాడు అనమాట. సందేశం, జనాల యొక్క చాలా రకాలుగా భావన ఉంటుంది. పలానా బాపు భగవాన్, పలానా బాబా భగవాన్, వాళ్ళు భగవాన్, వీళ్ళు భగవాన్, నేను భగవాన్, మీరు భగవాన్. ముఖ్యంగా భారతదేశంలో భారతీయులకి సంశయం అన్నమాట, ఒక సందేశం అన్నమాట, ఒక సందేహం అన్నమాట. మన భారతదేశంలో ప్రముఖ మతాలు 3 ఉన్నాయి అన్నమాట. ముఖ్యమైన 3 మతాలు ఉన్నవి: ఇస్లాం మతము, క్రైస్తవ మతము, హిందువ. ఇస్లాం దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళని అడిగితే మీ యొక్క దేవుడు ఎవరంటే వాళ్ళు ఒకటే సమాధానం చెప్తారనమాట, మా యొక్క దేవుడు అల్లా. క్రైస్తవుల దగ్గరికి వెళ్ళామనుకోండి, క్రైస్తవులను అడిగామనుకోండి, మీ యొక్క దేవుడు ఎవరంటే జీసస్ క్రైస్ట్. ఇక హిందువుల దగ్గరికి వచ్చి అడిగితే అందరినీ భగవంతుడే అని చెప్తాం అనమాట. శివుడు భగవంతుడు, బ్రహ్మ భగవంతుడు, దుర్గా భగవంతుడు, వినాయకుడు భగవంతుడు, హనుమంతుడు భగవంతుడు, సాయిబాబా భగవంతుడు, అయ్యప్ప భగవంతుడు, అందరూ భగవంతుడులే. నువ్వు భగవంతుడివే, నేను భగవంతుడినే. సంశయం అన్నమాట. ఒక సందేహంలాగా ఉండిపోయింది మన హిందువుల దగ్గరికి వస్తేవాడికి. సనాతన ధర్మము రాను రాను పతనం అయిపోతుంది. ఎందుకు?
శాస్త్రం యొక్క జ్ఞానం లేదు. శాస్త్రాన్ని చదవడానికి ఇష్టపడరు, వినడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఈరోజు భీష్మాచార్యులు యావత్ మానవ సమాజానికి చెప్తున్నారు, భగవంతుడు ఎవరు? యేసవే భగవాన్ సాక్షాత్ ఆది నారాయణ పుమాన్. ఈయన భగవంతుడు ఎవరు? ఎలాంటి భగవంతుడు? సాక్షాత్. ఇంద్రుని కూడా భగవంతుడు అంటారు, బ్రహ్మని కూడా భగవంతుడు. ఒక సమయం సందర్భం బట్టి భగవాన్ అని సంబోధన వస్తూ ఉంటుంది. శివుణ్ణి కూడా భగవంతుడే అంటారు అనమాట. వాళ్ళు కొంత లెవెల్ వరకు వాళ్ళు భగవంతుడి యొక్క సుప్రీం. కానీ ఈయన సాక్షాత్ సమస్త బ్రహ్మాండాలకి, ఆ బ్రహ్మాండంలో ఉన్న జీవుల్ని, సమస్త దేవీ దేవతలకి కూడా భగవంతుడు. తుమే సర్వేశ్వర ఈశ్వరు. ఆయన అందరికీ ఈశ్వరుడు, ఈశ్వరుడికే ఈశ్వరుడు. ఈ కలియుగంలో మానవ సమాజాన్ని యొక్క సంశయం ఈరోజు భీష్మాచార్యులు దూరం చేస్తున్నాడు ఈ శ్లోకం బట్టి. యేసవై సాక్షాత్ ఆది నారాయణ. సాక్షాత్ అనేది ముఖ్యమైన పాయింట్ అన్నమాట. సాక్షాత్, ఇంకెవరూ కాదు. సాక్షాత్ అనకపోతే నారాయణ అంటే సరిపోతుంది. నారాయణకు ముందు సాక్షాత్ ఎందుకు పెట్టారంటే, నారాయణుడి వెనకాతల కూడా, నారాయణుడికి ముందు కూడా ఒక తత్వం ఉంది. ఆ తత్వమే సాక్షాత్. అంటే సాక్షాత్ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు. ఆ శ్రీకృష్ణుడి నుంచే ఈ ముగ్గురు వస్తారు. క్షీరోదక సాయి విష్ణు, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణువు. అందుకని ఆయన్ని సాక్షాత్ అంటారనమాట. సాక్షాత్ ఆది నారాయణ. మరి మీకు ఒక సందేహం రావచ్చు అనమాట, మరి సాక్షాత్ అన్నప్పుడు కృష్ణ అని అనొచ్చు కదా అనేసి. సాక్షాత్ అనే పదాన్ని వాడినప్పుడు కృష్ణ, సాక్షాత్ కృష్ణ అనకంట నారాయణ ఎందుకు చెప్పారు? మరి నారాయణుడు అంటే క్షీరోదక సాయి నారాయణ అనుకుంటారు. కానీ నారాయణ అంటే కృష్ణుణ్ణి ఇండికేట్ చేస్తుంది అనమాట. నారాయణ అంటే కృష్ణుణ్ణి ఇండికేట్ చేస్తుంది ఈ శబ్దాన్ని. ఈ వాక్యము కృష్ణుడికి సూచిస్తుంది అనమాట. కృష్ణుడికి 1,000,000 పేర్లు, నారాయణుడికి, విష్ణుకి 1000 పేర్లు అయితే కృష్ణుడికి 1,000,000 పేర్లు అనమాట. విష్ణు సహస్రనామం చదువుతున్నారు కదా అందరూ. విష్ణు సహస్రనామం, విష్ణుకి 1000 పేర్లు సహస్రనామం, కృష్ణుడికి 1,000,000 పేర్లు. కృష్ణుడికి ఒక పేరు విష్ణు, నారాయణ, ఇలాంటి పేర్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా యేసవై భగవాన్ సాక్షాత్ నారాయణ. అలాంటి నారాయణుడు సర్వజీవి హృదయంలో కూడా పరమాత్ముడుగా రూపంలో ఉన్నాడన్నమాట. అలాంటి నారాయణుడు మోహయాన్ అన్మాయలోక్య గుడచరతి వృష్టి. అలాంటి నారాయణుడు వృష్టి వంశమున ఇతడు మనలో ఒకనిగా, వృష్టి వంశంలో జన్మించి మనలో ఒక వ్యక్తిగా తనచే సృష్టింపబడిన మాయచే మనల్ని మోహింపజేస్తాడు. తనతో సృష్టింపబడిన ఈ సృష్టి, ఈ మాయ ద్వారా మనల్ని మోహింపజేస్తాడు. ఇది కృష్ణుడి యొక్క తత్వం అన్నమాట. మోహయన్ మాయ, మోహింపజేస్తాడనమాట. భగవంతుడికి 3 శక్తులు అన్నమాట. అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటశక్తి. అంతరంగ శక్తి భగవంతుడి ధామంలో ఉంటుందన్నమాట. ఈ మాయ అనేది కూడా 2 రకాలన్నమాట.
మాయ రెండు రకాలు. ఒకటి ఆంతరంగిక మాయ, రెండో బహిరంగక మాయ. ఈ బహిరంగక మాయ అనేది మనల్ని మోహింపజేస్తుంది అన్నమాట. ఈ బహిరంగక మాయే మహామాయ అంటారు. ఆధ్యాత్మిక జగత్తులో ఉండేది యోగి మాయ, భౌతిక జగత్తులో ఉండేది మహామాయ. ఈ మహామాయ ద్వారా, అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట, మోహయన్ మాయ. ఈ మహామాయ ద్వారా తనతో సృష్టింపబడిన ఈ మహామాయ ద్వారా జీవుణ్ణి మోహింపజేస్తుంది. అలాంటి భగవంతుడిని ఎవరు అర్థం చేసుకోలేదా? యుధిష్ఠిర మహారాజు అడుగుతున్నారు. అర్థం చేసుకున్నారు కొంతమంది. అస్యానుభావం భగవాన్ వేదగుహ్య శివం దేవర్షి నారద సాక్షాత్ భగవాన్ కపిలోనుభ. వేదగుహ్యం తెలిసిన వేదవ్యాసుడు, భగవాన్ శివుడు, దేవర్షి నారదుడు, సాక్షాత్ కపిల భగవానుడు, వీళ్ళందరూ తెలుసుకున్నారన్నమాట. కొంతవరకు తెలుసుకున్నారని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అలాంటి ఆ ఈశ్వరుణ్ణి, భగవంతుణ్ణి నువ్వు ఒక సంధిగా, చుట్టపు మనిషిలాగా అనుకొని ఎన్నో విధాలుగా, ఇక నీ తమ్ముడైతే ఆయన రథసారిది కూడా ఉపయోగించుకున్నాడు. తర్వాత ఆయనకి దోతగా చేసి పంపించారు అని ఇక్కడ భీష్మాచార్యులు చెప్పడం జరుగుతుందన్నమాట. ఇలాంటి భగవంతుడు మీరు దోతగా చేశారు, రథసారథిగా ఉపయోగించుకున్నారు. మీరు భగవంతుడిని అర్థం చేసుకోలేరు. భగవంతుడు ఎంత నికృష్ట కర్మలు చేసినా ఆయనకి ఎటువంటి ప్రభావము కలగదు. భీష్మాచార్యులు చెప్పడం జరుగుతుందన్నమాట. భగవంతుడు ఎంత నికృష్ట కార్యాలు చేసినా ఆయన ఎటువంటి ప్రభావానికి గురి కాడు. మనం అలాంటి కార్యాలు చేస్తే ప్రభావితులం అయిపోతాము. భగవంతుడికి అలా కాదనమాట. ఉదాహరణకి భగవంతుడు వరహ రూపంగా అవతరించాడనమాట, అంటే పందిగా. ఆ రూపానికి ఏమైనా ప్రభావితుడయ్యాడా? అవడనమాట. అందుకని ఇక్కడ చెప్తున్నారనమాట, భగవంతుడు సర్వ ఆత్మన సమదృశో హృదయస్యన హంకృతే. ఎందుకు ప్రభావితుడు కాడు? మనం ప్రభావితులం అవుతాము, ఆయన ఎందుకు కాడు? ఆయన ఎటువంటి నీచ కార్యాలు చేసినా ఆయన ప్రభావితుడు అవడు. ఎందుకంటే ఇక్కడ భీష్మాచార్యులు ఒక సిద్ధాంతం చెప్తున్నారనమాట. సర్వాత్మన సమదృశో, ఆయన సర్వ జీవుల ఎడ సమదృష్టితోనే ఉన్నాడు. సర్వదేహి హృదయంలోని పరమాత్ముడుగా ఉన్నాడనమాట. ఈ శ్లోకంలో భీష్మాచార్యులు చెప్తున్నారు, సర్వాత్మన, కృష్ణుడు సర్వ జీవుల హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడనమాట. ఆయన భూభారం కోసము ఏదైనా చేస్తాడు. పందిగా వస్తాడు, సింహంగా వస్తాడు, ఒక నికృష్ట యోని జన్మ చేపగానే వస్తాడనమాట. చేప అతి నీచమైన జీవజాతి. 84 లక్షల యోనిల్లో నీచ జాతి ఏదైతే ఉందో చేప అన్నమాట. చేపగైనా వస్తాడనమాట. వచ్చిన ఆయన ఎటువంటి ఆ యొక్క రూపాన్ని ఎటువంటి ప్రభావితుడు అవడనమాట. ఎందుకు?
సర్వాత్మన సమదృశో. భీష్మాచార్యులు చెప్తున్నారు అనమాట. ఆత్మన సమదృశో, అందరిని కూడా సమానంగా చూస్తాడు. తర్వాత సర్వ ఆత్మన, సర్వ జీవి దేహంలోని పరమాత్ముడుగా విరాజుడై ఉంటున్నాడు. సమదృశో, అందరి మానవుల్ని సమానంగా చూస్తాడు. అందరినీ ఒకే విధంగా ప్రేమిస్తాడు. ఎటువంటి భేదభావన లేదన్నమాట. మానవులకు ఒకలాగా, కుక్కలకి ఒకలాగా, సింహాలకి, పులులకి, సింహాలకి ఒకలాగా, క్రిమి కీటకాలకు ఒకలాగా భగవంతుడి పట్ల ఎటువంటి భేదభావన లేదు. ఈ శ్లోకంలో స్పష్టంగా మనకు చెప్పడం జరుగుతుంది. సర్వ ఆత్మన సమదృశో, సమానంగా చూస్తాడనమాట. ఎటువంటి భేదన ఉండదు. అందరికీ సమానంగా, మానవుల్లో కూడా సమానంగా. మనకి పిల్లలు ఉన్నారు అనుకోండి, ఇద్దరు పిల్లలకి భేదభావన చూస్తామా? ఏ తల్లిదండ్రులైనా భేదభావన చూస్తారా? చూడరు, సమానంగా చూస్తారు. ఒక స్థితి, ఇలాంటి స్థితి వాళ్ళు, ఇలాంటి గుణాలు ఉంటే, అలాంటి మంచి గుణాలు, భక్తి భావన ఆ పిల్లాడిలో ఉంటే ఒక విశేషమైన ఒక కృపతోని చూస్తాము. అలాగే మానవుల సమస్త జీవి జాతులు కూడా అందరికీ సమానమే. భగవంతుడికి ఒక విశేషమైన మనలో ఒక గుణము ఉంది. ఆ గుణము భక్తి అనే గుణము, భక్తిమయ జీవితం అనేది గడిపితే కృష్ణుడు విశేషంగా వాళ్ళని చూస్తాడు. అంతేగాని ఎటువంటి భేదభావన లేదు అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. దీనికి ఉదాహరణ ఇస్తూ మా గురువు మహారాజ్ చెప్తూ ఉంటారన్నమాట. సర్వాత్మన సమదృశం. ఒక యజమాని ఒక ఆఫీస్కి ఒక యజమాని ఉంటాడు. ఆ ఆఫీసులో ఒక స్టాఫ్, ఒక వర్కర్ ఉంటాడు, ఒక వాచ్మెన్. ఆ వాచ్మెన్ దేని మీద ఎక్కువ మమకారం పెంచుకుంటాడు? ఆఫీస్ అంతటి మీద మమకారం పెంచుకోడు. ఎందుకంటే ఆఫీస్ అంతా ఆయనది కాదు. ఆ వాచ్మెన్ జాబ్కి సంబంధించిన ఆ జాబ్ వరకే గేటు కాపలాగా ఉండడము, గేటు మీద మమకారం పెంచుకోవడము, ఈ విధంగా ఏదైతే ఉందో ఆ గేటు మీద మమకారం పెంచుకుంటాడు. ఆ చుట్టుపక్కల ప్రాంగణం శుభ్రం చేయడము, గేట్లు తెరవడము, సమయం మీద గేట్లు వేయడము, ఇది చేస్తాడు. అన్నీ చేయడం. కిచెన్ మీద మమకారం పెంచుకుంటాడా? లిఫ్ట్ మీద మమకారం పెంచుకుంటాడా? ఇంకేదైనా వస్తువు మీద మమకారం పెంచుకుంటాడా? పెంచుకోడు. కానీ ఆఫీస్కి సంబంధించిన యజమాని ఎవరైతే ఉంటాడో ఆ యజమాని సమదృశో, అన్నిటినీ సమానంగా చూస్తాడు. ఎందుకు? ఆఫీస్ అయింది కాబట్టి. కిచెన్ని శుభ్రంగా చూసుకుంటాడు, స్టాఫ్ని చూసుకుంటాడు, లిఫ్ట్ని చూసుకుంటాడు, వాచ్మెన్ గేట్ దగ్గర ఉన్నాడో లేడో సరిగ్గా అవన్నీ చూసుకుంటాడు. టోటల్గా అందరినీ సమాన భావంతో చూసుకుంటాడు, శుభ్రంగా చూసుకుంటాడు. ఎందుకు? ఈ సమస్తం అనేది ఆయన సొత్తు. అలాగే ఈ భౌతిక సంసారంలో ఉన్న సమస్త జీవులను కూడా సమాదృష్టితో చూస్తాడు. ఎందుకు? అందరూ కూడా ఆయన యొక్క సొత్తు, ఆయన యొక్క బిడ్డలమే మనము, ఆయన యొక్క అంశలమే. ఈ భౌతిక సృష్టి కూడా భగవంతుడి ద్వారా రచన జరిగింది కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం ద్వారా మనకి ఈ శ్లోకం ద్వారా ఈ సిద్ధాంతం తెలుస్తుందన్నమాట. సర్వాత్మన సమదృశో. భీష్మాచార్యులు ఇక్కడ ఈ సిద్ధాంతం చెప్తున్నారన్నమాట. తర్వాత ఏం చెప్తున్నారన్నమాట? అహం కృతే తత్కృతం మతి వైశ్యవం. భగవంతుడికి ఎటువంటి భేదన భావన ఉండదన్నమాట. ఈ శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత భగవంతుడికి ఎటువంటి భేదం లేదు.
తర్వాత అనా అహం కృతే, ఎటువంటి అహంకారం కూడా లేదు ఆయనకి, ఎటువంటి అహంకారం కూడా ఉండదన్నమాట. తత్కృత మతి వైశ్యం, భగవంతుడికి ఎటువంటి భేదన ఉండదు, ఆయనకి ఎటువంటి అహంకారం ఉండదు. అంతేకాదు ఆయన నిరవదస్య నా క్వచిత్, లాస్ట్లో చెప్తున్నారనమాట, నిరవదస్య నా క్వచిత్. అలాంటి భగవంతుడిని ఎటువంటి స్థితుల్లో కూడా ఎవరు కూడా, ఎటువంటి స్థితిలో పరిస్థితులు కూడా ఎవరు కూడా బంధించలేరు, వధించలేరు. నిరవదస్య క్వచిత్, ఆయనని వధించలేరు, ఆయన్ని బంధించలేరు. దుర్యోధనుడు బంధించడానికి ప్రయత్నం చేశాడు కదా మహాభారతంలోని, దూతగా వెళ్ళినప్పుడు భగవంతుడు బంధించగలిగాడా? బంధించలేడు. ఆయన్ని వధించడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారన్నమాట. వధించగలిగారా? వధించలేరన్నమాట. సో ఈ విధంగా భీష్మాచార్యులు మనకు చెప్తున్నారనమాట. భీష్మాచార్యులు ఈ శ్లోకంలో చాలా చక్కగా చెప్పారనమాట. ఇక భీష్మాచార్యులు ఈ తర్వాత శ్లోకంలో ఒక సిద్ధాంతాన్ని స్థాపిస్తున్నారనమాట. తర్వాత శ్లోకం, తదాపి ఏకాంత భక్తేసు పశ్య భూపాను కంపితం. భగవంతుణ్ణి ప్రాప్తించాలంటే ఏకాంత భక్తి చెయ్యాలి. తదాపి ఏకాంత భక్తేసు, భగవంతుని ప్రాప్తించాలంటే ఏకాంత భక్తేసు, భక్తి చెయ్యాలి. ఏకాంత భక్తేసు, ఏకాంత భక్తి అంటే ఒంటరిగా కాదు. ఏకాంత భక్తి అనేది ఒకే దాని మీద మన లక్ష్యం ఉండాలి, ఒకే దాని మీద మన దృష్టి కేంద్రీకరింపబడాలి. దీన్ని ఏకాంత అంటారనమాట. అంతేగాని ఒంటరిగా వెళ్ళి జపం చేసుకోవడం, ఒంటరిగా వెళ్ళి భజన చేసుకోవడం అది ఏకాంత భక్తి కాదు. సంఘంలోనే ఉండాలి, భక్తి సంఘంలోనే ఉండాలి, కానీ సమాజంలో ఉండాలి, అందరితో కలిసి ఉండాలి. మన లక్ష్యము, మన టార్గెట్, మన గోలు కృష్ణుడి మీద ఉండాలి. దీన్ని ఏకాంత భక్తి అంటారనమాట. ఆరాధ్య భగవాన్ బ్రజేసు తనయ, మనకి ఆరాధ్య దైవము బ్రజేసు తనయ. బ్రజేసు తనయ ఆయన ఎక్కడ ఉంటాడు? తదధామ బృందావనం. మనకి ఆరాధ్య దైవము బ్రజేసు తనయ. ఒకే దాని మీద ఉండాలి మన లక్ష్యం, గోల్. ఇది ఏకాంత భక్తేస్ అన్నమాట. ఒకే దాని మీద కేంద్రీకరించాలి మనం, మన దృష్టి ఒకే దాని మీద కేంద్రీకరించాలి. ఏకాంత భక్తి అంటే ఒంటరి కాదు. భక్తి ఒంటరిగా చేస్తే పడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అలాంటిది భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నాను. తదాపి ఏకాంత భక్తేసు, భగవంతుని ప్రాప్తించాలంటే, అలాంటి భగవంతుని ప్రాప్తించాలంటే ఏకాంత భక్తేసు, ఏకాంత భక్తి చెయ్యాలి. కానీ ఏ రాజా, ధర్మరాజు చెప్తున్నారు అనమాట, కానీ ఏ రాజా విశ్వ భూపాను కంపితం పశ్య భూపాను కంపితం. పశ్య అంటే చూడు, పశ్య అంటే చూడు, పశ్య అంటే చూడు, చూడు అలాంటి కృష్ణుడు చూడు, ఈ కృష్ణుడు కృప చూడు. నాలో ఎటువంటి భక్తి లేకపోయినా నన్ను దర్శనం ఇవ్వడానికి, నాకు దర్శనం ఇవ్వడానికి ఈరోజు హస్తినాపురం నుంచి కురుక్షేత్రం వచ్చాడు. నేను ఎటువంటి భక్తి చేయలే కృష్ణుడి గురించి, ఆయన కోసం నేను ఎటువంటి భక్తి చేయలే. తదాపి ఏకాంత భక్తేసు, భక్తి మీరు చేశారు, మీరు నిజమైన భక్తులు. మీ భక్తిని మెచ్చుకొని, మీ భక్తికి మెచ్చుకొని ఆ భగవంతుడి కృష్ణుడు నన్ను ఉద్ధరించడానికి కురుక్షేత్ర రణరంగ భూమి మీదకి రావడం జరిగింది అని ఎంత పెద్ద సిద్ధాంతం ఇక్కడ స్థాపిస్తున్నారనమాట భీష్మాచార్యులు. మన కుటుంబంలో కూడా ఎవరైనా భక్తి చేయకపోతే, మన పిల్లలు కానీ, ఎవరైనా భార్య కానీ, ఎక్కువగా చింత చేయని అవసరం లేదు. ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు.
మనం ఎలాంటి భక్తి చేయాలి? మనం ఉద్ధరించాలి, తర్వాత మన కుటుంబం కూడా ఉద్ధరించాలి. అలాంటి భక్తి చేయాలన్నమాట. ప్రహ్లాద్ మహారాజు ఒక్క వ్యక్తే, ఒక్క ఆయన భక్తి చేశాడు, కానీ వాళ్ళ యొక్క కుటుంబం వంశమంతా ఉద్ధరించబడింది. ధ్రువ మహారాజు ఒక్కడే భక్తి చేశాడు, కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా ఉద్ధరించాడు. ఈ విధంగా మన కుటుంబంలో భక్తి చేయకపోయిన పిల్లలు కానీ, భార్య కానీ, ఎవరైనా సరే ఎక్కువగా చింతన చేయవసరం లేదు. మనం చెప్పాలి, ఆయన ఇలా భక్తి చేయాలి, మంచిది, కృష్ణ భజన కీర్తన చేయాలి, మందిరాలకు వెళ్ళాలి. చెప్పినంత వరకే మనము బలవంతం చేయలేం కదా. వాళ్ళు చేయడానికి ఇష్టం లేదనుకోండి, వాళ్ళ మీద నిజమైన కృప ఉంటే మీకు పిల్లల మీద, పిల్లలు ఉద్ధరించాలంటే మీరు తల్లిదండ్రులుగా బాధ్యత, మీ భక్తి ద్వారా వాళ్ళు ఉద్ధరింపబడతారు. ఎలా అయితే భీష్మాచార్యులు చెప్తున్నారు, నేను భక్తి చేయాలి. వాస్తవానికి భీష్మాచార్యులు మహాజనుడు, శుద్ధ భక్తుడు, అయినా సరే ఆయన నేను భక్తి చేయలేదు, నా భక్తిని చూసి కృష్ణుడు రాలే, నా పాండవులు భక్తి చేశారు, ఆ పాండవుల యొక్క మొహం చూసుకొని, పాండవులకి తాతగా నేను ఉన్నాను కాబట్టి మిమ్మల్ని చూసి, నిన్ను చూసి, ఏ రాజా మిమ్మల్ని చూసి నన్ను ఉద్ధరించడానికి ఈరోజు భగవంతుడు రావడం జరిగింది అని ఇక్కడ సిద్ధాంతం చెప్తున్నారు అనమాట. తదాపి ఏకాంత భక్తేసు పశ్యామ భూపాను కంపితం తత్మే అసూన్ త్యజతం. నేను ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అలాంటి ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈరోజు ఆ భగవంతుడు నాకు దర్శనం ఇవ్వడానికి వచ్చాడనమాట. భీష్ముడి యొక్క భావన అన్నమాట. భీష్ముడి యొక్క భావన పాండవులను చూసి, మిమ్మల్ని చూసి నన్ను దర్శనం ఇవ్వడానికి వచ్చాడని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంతేగాని నా భక్తిని చూసి కాదు. ఈ విధంగా భీష్మాచార్యులు చెప్తున్నారన్నమాట. తర్వాత మనకి ఏ వస్తువు మీద ప్రేమ మిగతా వస్తువుల మీద, అన్య జీవుల మీద అంత ప్రేమ అభిమానం ఉండదన్నమాట. ఎందుకంటే భీష్మాచార్యులు చెప్తున్నారన్నమాట, మనకి ద్వేషము ఎక్కువ ఉంటుంది, కానీ భగవంతుడి పట్ల ద్వేషం ఉండదు, రాగం ఉండదు, అనురాగం ఉండదు, ఏమీ ఉండదు అన్నమాట. సర్వాత్మనం సమదృశ్యం ఒక సిద్ధాంతం చెప్పారు. తర్వాత ఆయన భక్తిని చూసి కాదు, పాండవుల యొక్క భక్తిని చూసి వచ్చారని రెండో సిద్ధాంతం ఇక్కడ చెప్తానన్నమాట. భగవంతుడిని ప్రాప్తించాలంటే ధర్మరాజు అడుగుతున్నాడు అనమాట, ఇలాంటి భగవంతుడిని ప్రాప్తించాలంటే మరి మనం ఏం చేయాలి? ఏ తాత, ఇలాంటి భగవంతుడిని ప్రాప్తించాలంటే ఏం చెయ్యాలి మేము? ఇప్పుడు భీష్మాచార్యులు ఇంకొక సిద్ధాంతాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. భక్త్యావేశ్య మనో అస్మిన్ వాచ యన్నామ కీర్తయన్. ఏ పాండుపుత్రులారా, అలాంటి భగవంతుడిని ప్రాప్తించాలంటే భీష్మాచార్యులు ఒక సిద్ధాంతం చెప్తున్నారు అనమాట. భక్త్యావేశ్య మనో అస్మిన్. మన మనసును భక్తిలో పెట్టాలి, మన మనసు, బుద్ధి అన్నీ కూడా భక్తిలో పెట్టాలి. మన వాణి ద్వారా కృష్ణుని కీర్తన చేయాలి. మన మనసును భక్తిలో పెట్టాలి, మన వాణి ద్వారా ఆ కృష్ణుని కీర్తన చేయాలి. పెద్ద పెద్ద యోగులు కూడా భగవంతుడి నామస్మరణతో సమస్త బంధనాల నుంచి కూడా ముక్తునైపోయారు.
ముక్తులయ్యారు. ఇక్కడ భీష్మాచార్యులు చెప్తున్నారనమాట. భక్త్యావేశ్య మనో అస్మిన్ యన్నామ కీర్తన త్యజయన్ కలేవరం యోగి ముచ్చతే కామ కర్మభి. పెద్ద పెద్ద యోగులు కూడా, మునులు ఈ బంధనాల నుంచి ముక్తి అయ్యారనమాట. ఎలా? యన్నామ కీర్తన, యస్మిన్ వాచ యన్నామ కీర్తన. భీష్మాచార్యులు చెప్తున్నారనమాట. ఈ సంసారంలో మనమందరం కూడా భావసాగరంలో చిక్కుకొని ఉన్నామన్నమాట. మనమందరం కూడా ఈ సంసారంలో బంధించబడి ఉన్నాము. అందుకే ఇక్కడ భీష్మాచార్యులు చెప్తున్నారనమాట, ఎవరైతే కృష్ణ నామం జపం చేస్తారో, భక్త్యావేశ్య మనో అస్మిన్ వాచ యన్నామ కీర్తన. వాచ, వాచ అంటే నోటి ద్వారా, యన్నామ ఆ నోటి ద్వారా ఎవరైతే భగవంతుడి నామం జపం చేస్తారో, ఎవరైతే కీర్తన చేస్తారో ఈ భవసాగరం నుంచి బయటపడగలరు అని భీష్మాచార్యులు చెప్తున్నారన్నమాట. సమస్త బంధనాల నుంచి కూడా ముక్తులవుతారు. భీష్ముడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. సమస్త ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కృష్ణుడి మీద కేంద్రీకరించి చేతులు జోడించి ఈ విధంగా చెప్తున్నారనమాట. మన మనసు, బుద్ధి ఎంతవరకు అయితే అదుపులో పెట్టమో అంతవరకు కూడా మనం భక్తి మార్గంలో పురోగతి సాధించలేం. మనసుని అదుపులో పెట్టాలి. ఇలాంటి మనసుని అదుపులో పెట్టాలంటే ఈ కలియుగంలో ఒకే ఒక సాధన, హరినామ సంకీర్తన. భీష్మాచార్యులు ఇదే చెప్తున్నారనమాట. వాచ యన్నామ కీర్తన, వాచ యన్నామ కీర్తన. నీ చెవుల ద్వారా భగవంతుడి కథలు వినాలి. నీ వచనం వాచ ద్వారా, నోటి ద్వారా ఆయన యొక్క నామాన్ని జపం చేయాలి. చెవుల ద్వారా భగవంతుడి కథలు, శ్రీమద్ భాగవతం వినాలి. నీ వాచ ద్వారా భగవన్ నామం జపం చేయాలి. వాచ యన్నామ కీర్తన. భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. అది భక్తి. ఈ విధంగా చేస్తే అది భక్తి అవుతుంది అన్నమాట. ఇదే భక్తి. భగవంతుని నామం జపం చేయడము నాలిక ద్వారా, చెవుల ద్వారా ఆయన యొక్క కథలు వినడం, ఇది భక్తి అన్నమాట. భక్తి మార్గంలో రావడానికి అన్ని త్యాగం చేయనవసరం లేదు. గుండు కొట్టించుకొని, పిలక తగిలించుకొని, ధోతి కుడతాయే వేసుకోవసరం లేదు. భక్తి యొక్క మార్గము, భక్తిలోకి రావడానికి ముఖ్యంగా ఇవి చేయనవసరం లేదు. ముఖ్యమైనది ఏంటి? భగవంతుడి నామము, భగవంతుడి యొక్క కీర్తన. చెవుల ద్వారా వినడము, నోరు ద్వారా ఆయన నామాన్ని జపం చేయడము, ఇది భక్తి. అంతేగాని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. భక్తిలోకి రావాలంటే ముందుగా గుండు కొట్టించుకోవాలి, పిలక పెట్టుకోవాలి, శిఖ కంఠమాలు వేసుకోవాలి, తర్వాత అన్నీ వదిలేసి బృందావనానికి, అరణ్యానికి వెళ్ళిపోవాలి, మందిరాల చుట్టూ తిరగాలి అని అనుకుంటూ ఉంటారనమాట.
ఇవన్నీ చేస్తే మంచిదే, కానీ ఇవన్నీ చేయకపోయినా ఈ రెండు చేస్తే భక్తే. దేశంలో నిజమైన పౌరుడు దేశం యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరైతే పాటిస్తారో వాడే నిజమైన పౌరుడు అన్నమాట. ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం యొక్క రూల్స్ పాటించేవాడు నిజమైన పౌరుడు, దేశంలో ఉన్న నిజమైన పౌరుడు. అందరూ పోలీసు యొక్క యూనిఫామ్ వేసుకొని ఉండవసరం లేదు, అందరూ పోలీసులు అవ్వవసరం లేదు. పోలీసు డ్రెస్ వేసుకొని పోలీసులుగా రెడీ అవనవసరం లేదు. దేశంలో ఉన్న కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట, చట్టానికి రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ఫాలో చేస్తే పోలీసు డ్రెస్ వేసుకున్నంత ఫలితమే. అలాగే అందరూ కూడా ఇలాగా ధోతి కుర్తా వేసుకోవాలి, గుండు కొట్టుకోవాలి, సిక పెట్టుకోవాలి అని భావంలో ఉండనవసరం లే. భగవంతుడి నామము, భగవంతుడి కథలు ఎవరైతే వింటారో అదే భక్తి. ఇదే నిజమైన తెలివిగల వ్యక్తి చేయవలసిన పని. ఇక్కడ అదే చెప్తున్నారనమాట. భక్త్యా వేశ్య మనో అస్మిన్ వాచ యన్నామ కీర్తన. మనసు ద్వారా, మన మనసు ద్వారా, బుద్ధి ద్వారా మన మనసు బుద్ధి భగవంతుడి చింతలో పెట్టి యన్నామ సంకీర్తన చెయ్యాలని భీష్మాచార్యులు ఇక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. భగవంతుడి నామం కూడా చాలా రకాలుగా ఉంటుందన్నమాట. భగవంతుడికి అనేక నామాలు ఉన్నవి. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉందన్నమాట. ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మము. భక్తవేశ్య మనో అస్మిన్ యన్నామ సంకీర్తన భీష్మాచార్యులు చెప్పాను. భగవంతుడి నామం జపం చేయాలి, ఏ నామమైనా జపం చేయొచ్చు అనుకోవచ్చు, కానీ ఏ యుగంలో ఉన్నామో ఆ యుగం యొక్క నామమే తీసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి సత్యయుగంలో ఒక విధి అన్నమాట. 4 యుగాలకి 4 విధులు ఉన్నవి శాస్త్రం ప్రకారంగా. శాస్త్రంలో చెప్పడం జరిగిందనమాట. మనకు తోచినట్టుగా ఏ నామం పడితే ఆ నామం జపం చేయకూడదు. సత్యయుగంలో ఒక విధి, త్రేతాలో ఒక విధి, ద్వాపర యుగంలో ఒక విధి, ఇక కలియుగం ఇప్పుడు ఒక విధి అన్నమాట. ఒక్కొక్క విధి శాస్త్రంలో చెప్పడం జరిగిందనమాట. మరి శాస్త్రం కూడా ఏంటి, శాస్త్రం దేన్ని అంటారు కూడా తెలుసుకోవాలి. శాస్త్రం అంటే ఏమిటి? శాస్త్రం ప్రమాణమై ఉండాలన్నమాట. శాస్త్రం ఎవరు పడితే వాళ్ళు రచించింది శాస్త్రం అనే అనబడదు. శాస్త్రం అంటే వేదవ్యాసుడు రచించిన, వ్యాసముని రచించినదే శాస్త్రము. ఆ వ్యాసముని కూడా ఎవరో కాదు, భగవంతుడి యొక్క స్వరూపమే. భగవంతుడే వ్యాసమునిగా వచ్చి ఇవన్నీ లిఖిబద్ధకం చేస్తాడనమాట. వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు ఇవన్నీ విభజన చేస్తాడనమాట. కానీ కలియుగంలో ఎవరు పడితే వాళ్ళే రచిస్తున్నారు పుస్తకాలు. దాన్ని శాస్త్రాన్ని అనుకొని దాన్నే ఫాలో అవుతున్నారు అనమాట. ఏమంటే ఫలానా పుస్తకం శాస్త్రంలో ఉంది, ఇది శాస్త్రం కాదు, ఇది నీ ఇంటి పుస్తకం అవుతుంది, ఇది శాస్త్రం కాదు. శాస్త్రం అనేది భగవంతుడి యొక్క సొత్తు, భగవంతుడి యొక్క సంపద. ఇది నీకు సంబంధించింది ఈ పుస్తకము. ఎందుకంటే వాళ్ళు నిజం తెలుసుకోవడానికి ప్రయత్నం కూడా చేయరు. ఏదో జీవితం అలా గడిపేస్తూ ఉంటారనమాట.
వ్యాసముని ఏదైతే చెప్పాడో అదే శాస్త్రం, ఏదైతే లిఖిబద్ధం చేశాడో అదే శాస్త్రము. ఆ శాస్త్రంలో ఏ విధంగా విధులు ఉన్నావో అది ఆచరించాల్సిందే. అందరూ కూడా ఆచరించి తీరాల్సిందే. అందులో ఎటువంటి సందేహం లేదు. నేను ఆచరించను అంటే ఆచరించకపోతే దానికి దండన ఉంటుంది. ప్రభుత్వ నియమాల్ని వ్యతిరేకిస్తే ఏమవుతుంది? ప్రభుత్వం శిక్షిస్తుంది. అలాగే భగవంతుడి యొక్క నియమాలు ఉంటాయి అన్నమాట. ఆ నియమాలను ఉల్లంఘిస్తే భగవంతుడు శిక్షిస్తాడనమాట. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షించబడుతుంది. ఎక్కడ? జైల్లోని. ప్రభుత్వం ఒక జైలు అనేది నిర్మాణం చేసి దాంట్లో దండనేస్తారు, జైల్లో తీసుకెళ్లి దండనేస్తారు. అలాగే భగవంతుడి యొక్క నియమాలను ఎవరైతే ఉల్లంఘిస్తారో భగవంతుడు కూడా ఒక జైలు నిర్మాణం చేశాడనమాట. అదే నరకలోకం. ఆ నరకలోకంలోకి తీసుకొని వెళ్ళి మనకి దండన ఇస్తారనమాట. ఇది తెలుసుకోవాలి. తెలుసుకొని మానవ జీవితము నడవడిక ఏ విధంగా నడవాలో తెలుసుకొని ప్రయాణం చేయాలి. మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా ప్రయాణం చేయడము అంత మంచిది కాదు. మానవులుగా అయితే పుట్టే మనం అందరమును, కానీ మానవుడికి ఒక విశేషమైన బుద్ధి ఇచ్చాడు భగవంతుడు. ఆ బుద్ధి ద్వారా ఏది ధర్మమో ఏది అధర్మమో తెలుసుకోవాలన్నమాట. అది తెలుసుకోవాలంటే శాస్త్రం వినాలి, లేదంటే చదవాలి. వినాలి ముందు. శాస్త్రంలో ఏం చెప్పబడుతుంది? శాస్త్రం అంటే శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం. శ్రీమద్ భాగవతం ప్రమాణము, భగవద్గీత ప్రమాణము. ఇలాంటి శాస్త్రాల్ని విని చదివి తెలుసుకోవాలి ఎలా నడుచుకోవాలో. లేదంటే మనకి పశువుకి ఎటువంటి తేడా లేదు. పశువు కూడా 4 కార్యాలు చేస్తున్నవి, మనము కూడా 4 కార్యాలు చేస్తున్నాము. ఏంటి ఆ 4 కార్యాలు? ఇది కూడా శాస్త్రంలో ఉంది, మహాభారతంలో శ్లోకము. వ్యాసముని చెప్తున్నాడు అనమాట. ఆహార నిద్ర భయమైత్తు నశ్య సమాన్వవేత్వ పశువే నరాన ధర్మో విశేషో అధికో విశేషో ధర్మేణ హీన పశువే నరాన. ఆహారం తినడము, నిద్రించడము, మైథున భోగము, భయపడడం, ఈ 4 ప్రక్రియలు అన్య జీవులకు కూడా ఉన్నాయి, మనకు ఉన్నాయి. మనం కూడా ఆహారం తీసుకుంటున్నాం, అవి కూడా తీసుకుంటున్నాం. అవి కూడా సంతానం ఉత్పత్తి చేస్తున్నాం, మనం కూడా ఉత్పత్తి చేస్తున్నాం. అవి కూడా భయం చెందుతున్నాయి, మనం కూడా చెందుతున్నాం. కానీ మనకి దానికి తేడా ఏంటి? ఈ 4 ప్రక్రియలు చేయడానికి మనం ఉన్నాము. ఈ 4 ప్రక్రియలు చేయడానికి చూస్తే మనకన్నా విశేషం అవే, మనకన్నా ఎక్కువ అవే చేస్తున్నాయి అన్నమాట. మనకన్నా ఎక్కువ సుఖం అవే పొందుతున్నాయి. మానవుడి కన్నా ఎక్కువ సుఖం అవే పొందుతున్నాయి అన్నమాట. మనం ఎంత తినగలము? ఆహారం భోజనం విషయంకి వస్తే మనం ఎంత భోజనం చేయగలం? కానీ పంది 24 గంటలు కూడా భోజనం చేసి ఆ భోజనంలో సుఖం అనిపిస్తుంది అన్నమాట. మనం కొద్దిగా తింటే అజీర్త, తర్వాత ఏదైనా స్వీట్లు తినాలనుకున్న డయాబెటిక్, షుగర్. ఇక మైథునంకి వస్తే మైథునం కూడా అన్య పశువులు ఎక్కువ చేస్తున్నాం అన్నమాట. నిద్ర కూడా పశువులే. ఎలుగుబంటి చూడండి, కొన్ని వారాలు కొన్ని రోజుల వరకు నిద్రిస్తూనే ఉంటుంది గృహంలోనే. ఇదేనా విశేషము? దానికి మనకి ఆహార నిద్ర భయమైతున్న సమాన్వయత పశువే నరాన. పశువుల్లో నారుల్లో సమానంగా ఉన్నవి, కానీ విశేషమేంటి?
ధర్మము ఎవరైతే పాటిస్తారో వాళ్ళే విశేషవంతులు. విశేషము మనలో ధర్మం ఉంది, దాంట్లో ధర్మం లేదు. అలాంటి ధర్మాన్ని మనం తిరస్కరిస్తే ధర్మేణ హీన పశువీర్ నరాన. అలాంటి ధర్మాన్ని, అలాంటి శాస్త్రాన్ని, అలాంటి శాస్త్రంకు సంబంధం భగవంతుడి యొక్క వచనాన్ని మనం ఎప్పుడైతే తిరస్కరిస్తామో పశువీర్ నరాన, పశువుతో సమానమనిసి శాస్త్రంలో చెప్పబడింది. అలా చేసిన వాళ్ళకి దండన ఉంటుంది. యమలోకంలో అనేక కల్పాలు, అనేక యుగాలు, అనేక కల్పాలు రౌరవాది నరకాల్లో పీడింపబడతారు. అందుకనే శాస్త్రం చదవాలి, వినాలి. శాస్త్రంలో ఏ విధంగా ఉందో మనం శాస్త్రం ద్వారా నడుచుకోవాలన్నమాట. అదే భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట. యన్నామ సంకీర్తన భక్త వేశ మనోస్మిన్ వాచ యన్నామ సంకీర్తన. ఈ మనస్సు, బుద్ధి భగవంతుడి యొక్క పాద చింతనల దగ్గర పెట్టాలి. ఈ వాణి ద్వారా భగవంతుడిని కీర్తన చేయాలి. చెవుల ద్వారా ఆయన యొక్క కథలు వినాలి. వాచ యన్నామ సంకీర్తన. మరి 4 యుగాల్లోనే ఒక్కొక్క విధి చెప్పడం జరిగిందనమాట. కృతే ధ్యాయతో విష్ణు, కృతయుగంలో సత్యయుగంలోనే ధ్యానం చేసేవారు అనమాట. అయితే ధ్యాయతో విష్ణు, విష్ణు కోసం ధ్యానం చేసేవారు అనమాట. అంటే తపస్సు. అప్పుడు ఆయుష్ ఎక్కువ ఉండేది, 1,00,000 సంవత్సరాలు. ఈ కలియుగంలో 100 సంవత్సరాలు కూడా గ్యారంటీ లేదు. ఇంకేం ధ్యానం చేస్తామో తపస్సు చేస్తారు. హిరణ్యకశిపుడు 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడనమాట. సగం ఆయుసు గడిచిపోయింది తపస్సులోనే. అప్పుడు 1,00,000 సంవత్సరాలు బతికేవారు అనమాట. హిరణ్యకశిపు రాజన్ అజేయ అజరామరం, అజేయుడు అవడానికి, అమరుడు అవడానికి 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఇప్పుడు ఎలాగా? ఊర్ధ్వబాహో నభోదృష్టి పాదాంగుష్ట స్థితావని. 2 చేతులు పైకి ఎత్తి, ఊర్ధ్వ బాహువులు 2 పైకి ఎత్తి, నభో దృష్టి, దృష్టి పైకిని చూస్తూ, పాద అంగుష్ట స్థితావని. ఒక పాదాల్లో ఒక దాని మీద నిలబడి, బొటన వేలి మీద నిలబడి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 36,500 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఒక పాద వేలి మీద నిలబడి 5 నిమిషాలు కూడా ఎవరు నిలబడలేరు ఈ కలియుగంలో పరిస్థితి. అంత అద్భుతమైన తపస్సు చేశాడనమాట. అది ఆ యుగంలో విధి అనమాట. ఈ కలియుగంలో అది సాధ్యం కాదు. కృతే ధ్యాయతో విష్ణు. తర్వాత త్రేతాయుగం వచ్చిందనమాట. త్రేతాయుగం యజ్ఞ, త్రేతాయం యజ్ఞతో మరి త్రేతాయుగంలోనే యజ్ఞ యాగాదులు అనమాట. యజ్ఞ విష్ణు కోసం చేసేవారు. యజ్ఞం చేయాలంటే శుద్ధమైన దేశీ ఘీ ఉండాలి, నెయ్యి, శుద్ధ బ్రాహ్మణులు ఉండాలి, శుద్ధ మంత్రోచ్చారణ ఉండాలి. ఇవన్నీ కలియుగంలో సాధ్యం కాదు. ఎంతో ధనం కూడి ఉండాలి. శుద్ధ ఘీయే లేదు ఈ రోజుల్లోనే, నెయ్యి. ఎందుకు? గోమాతలే లేవు. గోమాతలన్నీ కబేలాలకు పంపించేస్తున్నారు. ఇంకా శుద్ధ దేశీ ఘీ ఎక్కడి నుండి వస్తుంది? శుద్ధ బ్రాహ్మణులే లేరు ఈ కలియుగంలో. మంత్రోచ్చారణ అంతా తప్పే. శుద్ధ మంత్రోచ్చారణ లేదు, శుద్ధ దేశీ ఘీ లేదు. ఇంకా యజ్ఞం ఈ కలియుగంలో కూడా ఇంపాసిబుల్ అన్నమాట. తర్వాత ద్వాపరయుగంలోనే పరిచర్య అంటే విగ్రహారాధన. ద్వాపరయుగంకి వచ్చేటోడికి విగ్రహారాధన చేసేవారు అనమాట. విగ్రహారాధన కూడా ఈ కలియుగంలో
చేయడం కుదరదు, చేయకూడదు. విగ్రహారాధన చేయడానికి ఎన్నో నియమాలు, మడితో కూడిందనమాట. శుభ్రత కావాలి, ఎంతో ధనంతో కూడింది కూడాను. ఎంతో శుచిత్వంగా ఉండాలి, బహిరంగంగా శుచిగా ఉండాలి, ఆంతరంగంగా హృదయం కూడా శుద్ధి అయి ఉండాలి, బయట శరీరం కూడా శుద్ధి అయి ఉండాలన్నమాట. అందుకనే ఇది కూడా కుదరదు. ఇక కలియుగంకి వస్తేప్పటికి కలియుగంలో విధి కలవుతాత్ హరికీర్తనయ. ఈ కలియుగంలో ఏకైక సాధన, ఒకే ఒక సాధన హరినామ సంకీర్తన. కలియుగంలో ఒకే ఒక సాధన హరినామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ కలియుగంలో జీవులు ఉద్ధరించాలంటే ఈ హరినామ సంకీర్తన చేయాలి. ఇదే భీష్మాచార్యులు ఇక్కడ చెప్తున్నారనమాట. వాచ యన్నామ సంకీర్తన, నోటి ద్వారా భగవంతుడి నామం జపం చేయాలి, చెవుల ద్వారా ఆయన కథలు వినాలి, శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతం ఇత్యాది గ్రంథాలు వినాలి. వాచ యన్నామ సంకీర్తన. ఎవరైతే ఇలా చేస్తారో భగవంతుడి మీద భక్తి పెరుగుతుంది, కృష్ణుడి మీద అనురాగం పెరుగుతుంది, మనసు బుద్ధి కూడా ఆయన పాదాల చెంత దగ్గరికి వెళ్తుంది, మన ఇంద్రియాలు కంట్రోల్ అవుతుంది, మనసు కూడా మన అధీనంలో ఉంటుంది. ఈ విధంగా భీష్మాచార్యులు చెప్తున్నారు అనమాట. వాచ యన్నామ కీర్తన. ఎంతవరకైతే హరినామము తీసుకోమో అంతవరకు ఈ కలియుగంలో జీవుడు ఉద్ధరణ అనేది లేదు. కలియుగంలో ఏకైక సాధన హరినామ సంకీర్తన. ఈ కలియుగంలో భగవంతుడు నామరూపంలో వచ్చాడనమాట. కలికాలే నామరూప కృష్ణ అవతార్. కృష్ణుడు కలియుగంలో నామరూపంగా వచ్చాడనమాట. అన్య యుగాల్లో ఒక రూపం ఉంది, రామరూపం అని, కృష్ణ రూపం అని, నరసింహ రూపం. కలియుగంలో రూపం ఏంటి? నామరూపంలో వచ్చాడనమాట. కలికాలే నామరూపే కృష్ణ అవతార్. అలాంటి కృష్ణ రూపమైన నామాన్ని ఎవరైతే నాలుక మీద తీసుకొని జపం చేస్తారో వాళ్ళ హృదయాల్లో ఉన్న సమస్త క్లేశాలు, విషరూపమైన క్లేశాలు అన్నీ కూడా పటాపంచలైపోతాయి. భీష్మాచార్యులు చెప్తున్నారనమాట. హరిని కీర్తించాలి, ఇదే విశేషం, ఇదే విషయం అన్నమాట. భీష్మాచార్యులు ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. కలియుగంలో ఏకైక విధి హరినామ సంకీర్తన. ఎందుకంటే సమస్త వేదాల యొక్క సారం కూడా చిట్ట చివరికి ఏం చెప్తున్నాను అన్నమాట? హరినామ సంకీర్తన. సమస్త వేదాల యొక్క సారము హరినామ సంకీర్తన అన్నమాట. సో ఈ విధంగా అందరూ హరినామాన్ని జపం చేయండి, ఆనందించండి, ఈ భౌతిక ప్రకృతి నుంచి రిలీజ్ అవ్వండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ.